నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ విశ్లేషకులు ఇమ్మంది రామారావు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే బా. సార్, కేసీఆర్ ఆయన బీఆర్ఎస్ పార్టీ మీద ఇప్పటికే చాలా ఆరోపణలున్నాయి. అటు కాళేశ్వరం గావచ్చు, ఇంకోటి ఫోన్ ట్యాపింగ్. ఇప్పుడు రీసెంట్‌గా మళ్ళీ ఛత్తీస్‌గఢ్ కరెంట్‌కి సంబంధించి అంటే అంత పెద్ద భారీ మొత్తం పెట్టి తీసుకురావాల్సిన అవసరం ఏమొచ్చింది అని చెప్పేసి కమిషన్ నోటీసులు ఇచ్చింది. సో ఈ నోటీసులకు ఆయన స్పందించారని కూడా తెలిసింది. కానీ ఎందుకు ఇవన్నీ చిక్కుకుంటున్నారు అంటారు, చుట్టుకుంటున్నాయి అంటారు? ఇక్కడ ఆయన ఏం చేశారంటే మనం వాస్తవాలు చెప్పుకోవాలి. అప్పుడు మనకు సెపరేటు ఆంధ్ర అయ్యే ముందు, తెలంగాణ వచ్చే ముందు కిరణ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేశాడు. ఒకవేళ తెలంగాణ విడిపోతే 2 విషయాల్లో దారుణంగా నష్టపోద్ది. అందువల్ల అంటే కరెంటు మీకు ఉండదు, తర్వాత వాటర్ కూడా మీకు ఉండదు. అంటే దాన్ని కేసీఆర్ ఛాలెంజ్గా తీసుకొని కరెంటుని అంటే రేటు పెంచి కొనుక్కున్నాడన్నమాట. అంటే ఏంటి, ఎక్కడ ఎవరింట్లో కూడా ఒక నిమిషమైనా లైట్ కరెంట్ లేకుండా చేయకూడదనే పట్టుదలతో చేసింది. అంటే బడ్జెట్ని కూడా దృష్టిలో ఉంచుకోవాలి కదా. బడ్జెట్ని కూడా ఎలకేట్ చేసేటువంటి స్థితి వచ్చినప్పుడు ఆయన 5 సంవత్సరాలు పరిపాలించేశాడు. 5 సంవత్సరాలు చాలా జాగ్రత్తగా పరిపాలించాడు. అక్కడి నుంచి ఓవర్ కాన్ఫిడెన్స్ వచ్చింది ఆయనకి. ఓవర్ కాన్ఫిడెన్స్ వచ్చి మొత్తం కవిత ఒక పక్క, కేటీఆర్ ఒక పక్క, కవిత మొగుడు ఒక పక్క, మరి హరీష్ రావు ఒక పక్క, కేసీఆర్ ఒక పక్క, ఇలా మొత్తానికి ఏంటంటే ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. ఆ ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారంటే మంచి పనులు కాదు, అవినీతి పనులు వెనకేసుకోవడంలో బిజీగా ఉన్నాడు. కాబట్టి రేవంత్ రెడ్డికి ఇంత తొందరగా చీఫ్ మినిస్టర్ అయ్యే అవకాశం కల్పించింది. రేవంత్ రెడ్డి గెలుపు రేవంత్ రెడ్డిది కాదు, వాళ్ళ తాలూకు అవినీతి కార్యక్రమాలన్నీ కలిసి ప్రజల్లో విసుగు చెంది రేవంత్ రెడ్డిని ఇనానిమస్గా గెలిపించారన్నమాట. అక్కడ రాహుల్ గాంధీ కూడా బాగా సపోర్ట్ చేయబట్టి తర్వాత కవిత ముందు జైలుకి వెళ్ళిపోయింది. ఎందుకంటే అక్కడ 700 కోట్ల స్కామ్ అంటున్నారు. తర్వాత ఏమో ఇప్పుడు ఆ తెలంగాణ పార్టీలో ఉన్నటువంటి నాయకులు అందరికీ కూడా జైలుకి వెళ్ళే అవకాశం ఉంది. ఒక 300 కోట్ల రూపాయలు తలసాని శ్రీనివాస్, ఆ కేటీఆర్ ఎంత బ్లాక్మెయిల్ చేశాడో తెలియదు. ఈవెన్ హరీష్ రావు మీద కూడా కేసులు ఉన్నాయి. కేసీఆర్ మీద కేసు అంటే అది చాలా భారీ ఎత్తు కుంభకోణం, భారీ ఎత్తు స్కామ్ అన్నమాట. ఇంత అవినీతి జరిగింది. అసలు మీరు వాడుకుందంతా, మీరు దాన్ని అలొకేట్ చేసిన ఫండ్స్ ఏమిటి, ఆ మిగిలిన ఫండ్స్ని మీరు ఏం చేశారు అని చెప్పేసి అంటే వాడుకున్న కరెంటుకి కూడా పూర్తిగా అమౌంట్ చెల్లించకపోయి ఉన్నందువల్ల వాట్ హ్యాపెన్ టు యువర్ కంపెనీ అని చెప్పేసి వాళ్ళు సమాధానం వెంటనే చెప్పాలన్నారు. వీళ్ళు జూలై వరకు టైం కావాలని చెప్పారు. ఒకటి. తర్వాత ఏంటంటే ఇంకొక విషయం, ఇక్కడ ముఖ్యమైనటువంటి డాక్యుమెంట్స్ అన్నీ కూడా లేకుండా చేసినట్టుగా వార్తలు వినిపించాయి మనకి. అక్కడ జగన్మోహన్ రెడ్డి చేసింది కూడా అదే. ఎందుకంటే వాళ్ళ అవకతవకలు, కొన్ని లోపాలు ఇవన్నీ బయటికి రాకూడదని ఆ ఫైల్స్ అంతా డాక్యుమెంట్స్ అన్నీ కాల్ చేశారన్నమాట. లీవ్ ఏమయ్యో అని చెప్పడం కోసం. ఏమైనప్పుడు కూడా కేసీఆర్ చేసినటువంటి పనులకి శిక్ష తప్పదు. సంజయ్ ఇచ్చుకోవాలంటే సిఎస్ ఉండాలి, కన్సర్న్ సిఎస్ ఉండాలి, తర్వాత బడ్జెట్ అంతా ఉండాలి, దాని తర్వాత టోటల్ ఫైల్ కావాలి కదా. ఒకటే రాకపోక తెలియాలి కదా మనకి ఎంత ఇచ్చారు వాళ్ళు, ఎంత లోడ్ ఆఫ్ కరెంట్ని మనకి ఇచ్చారు, దాని కాస్ట్ ఎంత, ఆ కరెంట్కి మనం ఎంత ఛార్జ్ చేస్తున్నట్టుగా లెక్కల్లో చూపిస్తున్నాము. ఆ ఛార్జ్ చేస్తే మొత్తం అమౌంట్ ఎంత మనకి అన్సీన్ అమౌంట్ కనిపిస్తుంది, ఇవన్నీ ఉంటాయి కదా. సంబంధిత లోపాలన్నీ అధికారులు చూస్తారన్నమాట. వాళ్ళ సందర్భం వచ్చింది ఇప్పుడు చూస్తున్నారు అంతే. ఎందుకంటే ఆయన చెప్పాడు కదా, రేవంత్ రెడ్డి చెప్పాడు కదా, నా కూతురు పెళ్ళిలో నా చేత కన్నీరు కారిస్తావా, నీ తాలూకు అంత చూస్తానని ఏదో అనుకున్నారు. అదే జరుగుతుంది ఇప్పుడు. రాజకీయంగా ఒక కక్షలు కార్పణ్యాలు తప్పితే ఇప్పుడు కేసీఆర్ జోలికి వెళ్ళవలసిన అవసరం ఈయనకి లేదు, ఈయన గురించి మాట్లాడవలసిన అవసరం కేసీఆర్కి లేదు. ఒకసారి జనంలో వ్యతిరేకత వచ్చింది, మిమ్మల్ని ఓడించారు, వాళ్ళని గెలిపించారు. అలాగే ఈ ఇండివిజువల్గా మొదట
కేసీఆర్ని ఎలాగైనా సరే జైల్లో పంపిస్తామనేటువంటి ఒక పట్టుదలతో ఉన్నాడు. పంపించే ఏర్పాట్లు చేస్తున్నాడు. మల్లారెడ్డి మీద పట్టుదలతో ఉన్నాడు. కొన్ని వేల కోట్ల రూపాయలు సీజ్ చేశాడు. ఇలాగే ఇప్పుడు రాజకీయాలు పగలు ప్రతీకారాలతో ముడిపడి ఉన్నాయి, కానీ పరిపాలన అంటూ ఎవరు చేయటం లేదు కదా. పరిపాలన ఏముంది చూడాలి. 6 గ్యారంటీలు అన్నారు. 6 గ్యారంటీలు కూడా ఎంతవరకు అమలు చేస్తారో చూద్దాం మనం. దాని మీద లేకుండా కేసీఆర్ని అరెస్ట్ చేద్దాం, కేటీఆర్ని అరెస్ట్ చేద్దాం, ఏదో అలా అనుకోవడం నాకెందుకో వ్యక్తిగతంగా నచ్చలేదు. కానీ పరిపాలన మీద దృష్టి పెట్టండి. ప్రజలకు ఏమైనా సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు కనుక్కోండి, తీర్చండి. యువత మీద దృష్టి పెట్టండి, ఎంప్లాయ్మెంట్ మీద దృష్టి పెట్టండి. అప్పుడే 200 రోజులు అయిపోయింది కదా. మీరు ఏమైనా ఐటీ మీద ఏమైనా ప్రత్యేకించి ఆలోచించారా? ఆ శ్రీధర్ బాబు ఉన్నాడు, ఇక్కడ ఉండకూడదు, వెళ్ళిపోయి మంచి పరిశ్రమల్ని ఇన్వైట్ చేయాలి. పరిశ్రమలకి ఇది హైదరాబాద్ చాలా మంచి ఏరియా, మంచి క్లైమేటిక్ కండిషన్స్ ఉన్నటువంటి ఏరియా అన్నమాట. అదేది లేకుండా ఇప్పుడు మల్లారెడ్డిని అరెస్ట్ చేసాం, కేసీఆర్ని అరెస్ట్ చేసాం, లేదా కేటీఆర్ని అరెస్ట్ చేసాం. ఇది కరెక్ట్ కాదు. కానీ రేవంత్ రెడ్డి మోటో మాత్రం ఒకటే ఉంది కదా, ఖచ్చితంగా నేను కేసీఆర్ని కేటీఆర్ని అరెస్ట్ చేయించి తీరుతా అని చెప్పేసి అంటున్నారు. సో వాట్, నేను చెప్పేది ఏంటంటే నీకు చెప్పినట్టే జరిగింది. కేసీఆర్ని కేటీఆర్ని కవితని అరెస్ట్ చేసేస్తే నీకు ఒరిగేది ఏమిటి? నెక్స్ట్ రాబోయే ఎలక్షన్స్లో నువ్వు గెలిచేస్తావా? నువ్వు ప్రజలకు ఏమైనా ఉపయోగపడితే గెలుస్తావు, కానీ వీళ్ళు ముగ్గురిని అరెస్ట్ చేస్తే ఉంది వరంగల్ తీసుకురండి అండి. చుట్టుపక్కల వాళ్ళు ఉన్నారు, ఇక్కడి నుంచి వరంగల్ వరకు డెవలప్ చేయొచ్చు. ఈ మధ్య విస్తీర్ణ ఇదంతా బ్రహ్మాండమైన భూములు ఉన్నాయి మనకి, బ్రహ్మాండమైన పుణ్య క్షేత్రాలు ఉన్నాయి, తెలంగాణ బ్రహ్మాండమైన టూరిజం స్పాట్స్ ఉన్నాయి. ఆ జలపాతాలు ఏవి ఉన్నాయి తెలంగాణలో ఉన్నాయి. అవి డెవలప్ చేయండి. మన ఎకనామికల్గా డబ్బు జనరేట్ పరిస్థితులు కల్పించండి, సంపదను సృష్టించండి. కానీ వాడు నాకు ఎలాగన్నాడు, వాడంతా చూసేస్తాను, వీడు నా కూతురి పెళ్ళిలో అయిపోయింది, చాప్టర్ ఇస్ క్లోజ్. అది నీ పొరపాటు వాళ్ళ పొరపాటు. అంటే రాజకీయాల్లా చేయాలి, కానీ వ్యక్తిగతమైన కక్షలు కార్పణ్యాలు పెట్టుకోకూడదని నా ఉద్దేశం. అది పెద్ద ప్రతిపక్షంలో ఉంటాడు, గవర్నమెంట్ ఫామ్ చేసుకుంటాడు. ఇదే లాస్ట్ ఛాన్స్ అంతే మాట. ఒకవేళ లోకేష్ మంచి విడదీయరాని అనుబంధం ఉంటే ఆ లోకేష్ కూడా మంచి పదవి ఏదో ఇచ్చి ఏదో ఆదుకుంటారు. కుటుంబంలో ఉన్న వాళ్ళని ఏదో పదవి ఇచ్చి ఆదుకుంటుంటారు కదా, అలాగే పదవి ఇచ్చి ఆదుకుంటాడు తప్ప నెక్స్ట్ ఇవన్నీ కూడా సీఎం అవ్వడానికే కదా ఆయన ఉద్దేశం. అసలు యాక్చువల్గా ఇప్పుడే ఎక్కువ సీట్లు పోటీ చేస్తే ఈ పవన్ కళ్యాణ్ వేవ్లో గెలిచేశాడు. పవన్ కళ్యాణ్ వేవ్లో 21 కాదు, తెలుగుదేశం వాళ్ళు గెలిచారు, బీజేపీ వాళ్ళు గెలిచారు, ప్రచారాలు అంతగా లేకపోయినా. అందువలన పవన్ కళ్యాణ్ త్యాగం చేశాడు. ఆ త్యాగ నిరతి కోసమైనా కొన్ని సీట్లు కేటాయిస్తే బాగుంటుంది. మరి 3 సీట్లని కాదు, ఆ 3 నీ దగ్గర నీ తెలుగుదేశం పార్టీలో తగ్గించుకొని జనసేన పార్టీకి ఇస్తే జనసేన పార్టీ అధినేతకు నువ్వు ఇచ్చే విలువగా కనిపించేది, కానుకగా కనిపించేది. అది నాకు కొంచెం వెలితిగానే ఉంది. పవన్ కళ్యాణ్ తాలూకు అభిమానులకు కూడా వెలితిగానే ఉంటుంది. నేను పవన్ కళ్యాణ్కి అభిమానిని కాదు, కానీ పవన్ కళ్యాణ్ చేసినటువంటి ఆ కార్యాచరణ నిజాయితీని చాలా మెచ్చుకుంటాను. అలాంటి నాయకుడు కావాలి మనకి, అర్థమైందా? అలాంటి నాయకుడు కావాలి. చూడండి, నెక్స్ట్ ప్రమాణ స్వీకారం అవగానే పిఠాపురాన్ని ఆయన ఏదైతే కోరికలు అన్నాడో, ఏదైతే మాటలు చెప్పాడో. ఓకే సార్, థ్యాంక్ యూ అమ్మా.